అందరికీ నమస్కారం. నా పేరు త్రిల. సాన్వియష్ బ్లాగ్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను నా ఎపిసోడ్ 3లో అంటే డే 3లో త్రిమూర్తులు ఎప్పుడు ఎలా పుట్టారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నది హిందూ శాస్త్రాల ప్రకారం వివరిస్తాను. హిందూ మతంలో వేదాలు, పురాణాలు, ఆగమంలో త్రిమూర్తులు ఉద్భవం గురించి వివిధ కథలు ఉన్నాయి. ఇక్కడ ప్రాధాన్యంగా కొన్ని కథలైతే మీకు బ్రహ్మ, విష్ణువు, శివులు ఎలా జన్మించారని చెప్పబోతున్నాను. బ్రహ్మ, విష్ణు, శివ ఒకే మూలం నుండి శాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కూడా పరబ్రహ్మ యొక్క 3 రూపాయలు, అంటే ఒకే శక్తి 3 విధాలుగా వ్యక్తం అవ్వడం అన్నమాట. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయ శక్తి. సృష్టి శక్తి అంటే బ్రహ్మ రూపంలో, స్థితి శక్తి అంటే విష్ణు రూపంలో, లయ శక్తి అంటే శివ రూపంలో ఉంటాయని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టిన కథ భాగవత పురాణాలలో విశ్వ ఆరంభంలో అంతా నీటితో నిండి ఉంటుంది. ఆ నీటిపై ఆదిశేషుని మహావిష్ణు యోగ నిద్రలో ఉంటారు. అప్పుడు విష్ణు నాభి నుండి ఒక పద్మం అంటే ఒక కమలం నుంచి వెలుస్తుంది. ఆ కమలంపై బ్రహ్మ పుడతారు కాబట్టి బ్రహ్మను కమలాసనుడు అని అంటారు. బ్రహ్మకు సృష్టి పనిని విష్ణు అప్పగించారన్నమాట. శివుడి ఆవిర్భావం. శివ పురాణం ప్రకారం విశ్వం ప్రారంభంలో ఒక అనంత జ్యోతి స్తంభం అంటే శివుడి రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్పవారు అన్న వాదనలో ఉన్నప్పుడు ఆ జ్యోతి రూపంలో శివుడు వచ్చి నేనే ఆది, నేనే అంతము లేనివాడినని చెప్పారు. కాబట్టి శివుడికి తల్లిదండ్రులు లేరని చెప్పబడింది. ఆయనే స్వయంగా స్వయంభూలో వెలిచారని కూడా చెప్తారనమాట. కాలం ఎప్పుడు అనంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే ఇది సాధారణ కాల పరిమాణంలో చెప్పలేము. పురాణాల ప్రకారం ఈ సంఘటనలు సృష్టి ప్రారంభంలో ప్రథమ కల్పంలో జరిగాయి. ఒక కల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు మన లెక్క ప్రకారం. అంటే త్రిమూర్తుల ఉద్భవం అంటేనే విశ్వం పుట్టుక సమయం అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయింది. రేపటి వ్లాగ్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.